మీరు ఒక్కటి చెప్పండి, ఇప్పటివరకు లింగారెడ్డి గారి పేరు చెప్తున్నారు, సుధాకర్ రెడ్డి గారి పేరు చెప్తున్నారు, ముక్తియార్ గారి పేరు చెప్తున్నారు. ఎంతసేపు ప్రజెంట్ ఎమ్మెల్యే అంటారు. ఎవరు ప్రజెంట్ ఎమ్మెల్యే, ఎందుకు పేరు చెప్పడం లేదు? ప్రసాద్ రెడ్డి గారు. వీళ్ళందరూ కూడా నా దగ్గర నుంచి తరబిది పొందిన వెళ్ళి వీళ్ళందరికీ రాజకీయాలు ఓనమాలకా నుంచి నేను దిగి పెట్టినాను. ఇదే అంశంలో కూడా మీరు ఇంకో మాట చెప్పారు, కొన్ని ప్రాంతాల్లో అంతా కూడా రెడ్లని వైసీపీ అభ్యర్థులను సెలెక్ట్ చేయడంలో కూడా కొంతమంది మంచి అభ్యర్థులను సెలెక్ట్ చేశారు. వైసీపీకి సెలక్షన్, తాడిపత్రి సెలక్షన్ కరెక్ట్ కాదు. సరే, అట్లా ప్రొద్దుటూరులో మీ ప్రత్యర్థిగా ఉన్న, అంటే మీ శిష్యుడిగా చెప్పుకునే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సెలక్షన్ కరెక్ట్ అంటారా వైసీపీది? అది కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్ అయితే కాదు. అతను సమవుజ్జిని ఇక్కడ కూడా సెలెక్ట్ చేయలేదనేది నాకు కూడా తెలుసు. అయితే ఇక్కడ జిల్లాలో రాజశేఖర రెడ్డి సొంత జిల్లా. రాజశేఖర రెడ్డితో ఇక్కడ ప్రొద్దుటూరు ప్రజలకు చాలా సంబంధాలు ఉన్నాయి. నేను రాజకీయాలలో ఒకసారి టీడీపీ ఎమ్మెల్యే 85 నుంచి 89 వరకు నేను టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నా. 89 నుంచి 2009 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేని. ఆయనతో నాకు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, చాలా ఆప్తులుగా ఉన్నాము. ఆయన ఏదో పొద్దుటూరులో ఇంత సంబంధాలు ఆయనకు ఏర్పడేదానికోసం, ఆయనకు ఇంత మంచి పేరు ఇక్కడ వచ్చేదానికోసం నేను కూడా కారకునే. అయితే వెంటనే ఆయన చనిపోయినాడు, ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చిన దాంట్లో సెలక్షన్ బాగలేకపోయినా రాజశేఖర రెడ్డిని చూసి, జగన్ను చూసి కూడా కాదు, రాజశేఖర రెడ్డిని చూసి ఓట్లేశారు అంతే తప్పక ఇతను వర్తి క్యాండిడేట్ అయితే నేనుగా ఏం చెప్పలేను. అంటే కేవలం రాచమల్లు వ్యక్తిగత చరిష్మా కాకుండా రాజశేఖర రెడ్డి చరిష్మాతోనే రాచమల్లు గారు గెలిచారంటారు మీరు? 100%. ఈ గెలిచిన వాళ్ళందరూ, కడప జిల్లాలో గెలిచిన వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి ఈ యొక్క ఆయన పాపులారిటీతోనే వీళ్ళందరూ గెలిచారు. అయితే ఒకటి చెప్పండి, ఇదే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి 2009 ఎన్నికలకు ముందు 2008 మీతో విభేదించి 2009 ఎన్నికల్లో టీడీపీ తీర్థం పుచ్చుకొని అప్పట్లో ఉన్న మీ ప్రత్యర్థి అయిన లింగారెడ్డి గారికి మద్దతుగా నిలిచారు. ఆ రోజు కడప జిల్లాలో 9 స్థానాలు కాంగ్రెస్ వశమైతే ప్రొద్దుటూరు మాత్రమే టీడీపీ గెలుచుకుంది. అది కూడా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి యొక్క మద్దతుతోనే లింగారెడ్డి గెలిచారు అంటున్నారు ఆ రోజు. అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా బాధపడ్డారు, అన్నీ గెలిచాం, ప్రొద్దుటూరు మాత్రం మిస్ అయిపోయింది, అదొకటి వచ్చినట్టే సరిపోయింది, నాకు కేంద్రంలో కూడా సోనియమ్మ గారి దగ్గర కూడా మంచి పేరు ఉండేదని కూడా ఫీల్ అయ్యారు ఆయన ఆ రోజు. అంటే ఆ రోజు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మద్దతుతోనే లింగారెడ్డి గెలిచారంటారా, ఇతర కారణాలు అంటారా? ఇప్పుడు నేను 5 సార్లు ఎమ్మెల్యేగా కంటిన్యూగా ఉండడము, 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండబడిన తర్వాత కొంత అసమ్మతి కూడా మా దగ్గర ఉండబడిన వాళ్ళే కొంత. ఇప్పుడు ఈ పాలిటిక్స్లో ఏముందంటే నాకు పని జరగలే, నాకు కాంట్రాక్ట్ ఇప్పలే, నాకు డీలర్షిప్ ఇవ్వలే, నాకు ఉద్యోగం ఇప్పించలేదని ఎవరైతే ఎక్కువ సమయం మా దగ్గర ఉన్నారో వాళ్ళ వల్లనే కొంత నాకు ప్రజల్లో కొంచెం దూరం కావడం జరిగింది. అయితే నేను 5 టర్మ్స్ కంటిన్యూగా ఉండి అతను 3 సార్లు ఓడిపోయినాడు అనే దాని మీద అతను గెలవడం అనేది జరిగింది తప్పక. నేను ఒకటి చెప్తాను చూడండి, 2004లో 186 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కు, 2009లో 158 సీట్లే వచ్చినాయి. కానీ రాజశేఖర రెడ్డికి అప్పుడు వచ్చినంత ఇప్పుడు ఎందుకు రాలేదనేది కరెక్ట్ కాదు. నీకు ఈ ప్రజారాజ్యం లేకుండా పోతే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేది కూడా కాదు. అట్లా కారణాల వల్ల ఇక్కడ కూడా పనిచేసి ఉండొచ్చు. ఇక్కడ 10 స్థానాలలో 9 స్థానాలు గెలిచినా కూడా 1 స్థానం కోల్పోవడం అనేది ఇటువంటి ఆస్పెక్ట్లో అది ఒక భాగం. ఓకే, అసమ్మతి అంటున్నారు. ఒక నాయకుడి మీద అసమ్మతి వచ్చిందంటే అతని పనితీరులో వైఫల్యం కావచ్చు, అతను నచ్చకపోవచ్చు, కానీ 5 టర్ములు చేసినా అతను సాధించిన ప్రగతి ఏమీ లేకపోతే మీరు ఇదే అంటున్నారు, అసమ్మతి 5 సార్లు నేను గెలిచాను కాబట్టి ప్రజలు ఒకసారి అవకాశం. అంటే మీ పొరుగునే ఉన్న తాడిపత్రిని తీసుకుంటే దివాకర్ రెడ్డి గారికి 1985 నుంచి వరకు ఓటమి లేకుండా మీలాగా ఆయన గెలుస్తూ వచ్చున్నారు. మరో రకంగా తీసుకుంటే ఇక్కడ మీ జిల్లాలోనే ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారు కూడా ఓటమి అంటే ఎరగదు. మళ్ళా మీతో సమకాలీకులైన రఘువీరారెడ్డి గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఓడిపోయారు తప్పితే, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పితే, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అంటే ఓటమి అంటే ఎరగడు ఆయన కూడా. అంటే వాళ్ళందరికీ లేని అసమ్మతి ప్రొద్దుటూరులో వరదరాజరెడ్డి గారి మీద ఎందుకు వచ్చింది? ఇప్పుడు రఘువీరారెడ్డి నాకంటే తక్కువ సార్లే ఎమ్మెల్యే అయినాడు. ఒక దివాకర్ రెడ్డి వారు మాత్రము నాతో పాటు కంటిన్యూగా అయినాడు. దివాకర్ రెడ్డికి కాన్స్టిట్యున్సీకి నా కాన్స్టిట్యున్సీకి డిఫరెన్స్ ఏముంటుంది అంటే, దివాకర్ రెడ్డి గారికి నిలబడే ప్రత్యర్థి 1-2 ఎన్నికల్లో తప్పక ప్రతి దఫా ఆయనకు అభ్యర్థులను మారుస్తూ రావడం అనేది జరిగింది పార్టీ. ఆ కారణాల వల్ల అతనికి కొత్తతనికంటే ఇతను బెటర్ కానీ ఇంకోటి కాన్స్టిట్యున్సీ దృష్ట్యా చూస్తే మాకంటే కూడా ఆయన బాగా డెవలప్ చేశాడు.
మీరు ఎందుకు చేయలేకపోయారు? మున్సిపాలిటీ ఆయన కంటిన్యూగా ఆయన చేతుల్లోనే ఉన్నింది, ఎమ్మెల్యే కూడా కంటిన్యూగా ఆయనే ఉన్నాడు. ఆయన ఆర్ఎన్బి మినిస్టర్గా ఉండబడినాడు. అగ్రికల్చర్ మినిస్టర్గా ఉండబడిన కాలంలో కాన్స్టిట్యున్సీని బాగా డెవలప్ చేసి ఆర్ఎన్బి మంత్రిగా కూడా ఉన్నాడు. కాబట్టి ఆ ఆర్ఎన్బి మంత్రి మాత్రం పట్టణాన్ని బాగా విశాలంగా సుందరంగా బాగా తీర్చిదిద్దినాడు. అడ్వాంటేజ్ నాకంటే అతనికి అధికారంలో మంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి నాకంటే డెవలప్మెంట్ బాగా చేయగలిగినాడు. దానివలన ఆయనకు డెవలప్మెంట్ చేసినాడు అనేది సానుభూతి ఆయనకుంది. ఇక్కడ 2009 ఎన్నికల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు నేను గెలవాలని కోరుకునే కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఓడించాలనే ప్రయత్నం చేశాడు. కారణం 2004 ఎన్నికల్లో ఆయన పార్లమెంటుకు నిలబడాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ప్రయత్నం చేశాడు. అప్పుడు ఉండబడిన వివేకానంద రెడ్డి గారు మాకందరికీ సన్నిహితంగా ఉండేవాడు. ప్రజల్లో ఆయనకు మంచి పేరు ఉంది. ఆ మంచి పేరు ఉండబడిన దాని వలన ఎందుకు సార్ ఇప్పుడు ఈసారి వివేకానంద రెడ్డి గారే ఉండలే, నెక్స్ట్ దఫా మీరు ఏదో ముఖ్యమంత్రి గారు అయితే అప్పుడు అధికారం లేక ఆయన తీసుకురావచ్చు, ఈ దఫా వివేకానంద రెడ్డి గారే ఉండలేమని మేము చాలా గట్టిగా చెప్పడం జరిగింది పులివెందుల వాళ్ళు కొంతమంది కలిసి. ఆ కారణంగా నేను బాగా గట్టిగా చెప్పడంలో నేను ప్రధాన పాత్ర తీసుకొని చెప్పినాను. కాబట్టి ఆ రోజు మా మాట గౌరవం ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు 2004లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపీగా లేకుండా చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి మనసులో పెట్టుకొని 2004లో నన్ను క్యాబినెట్లోకి తీసుకుంటానని రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి చెప్పారు. క్యాబినెట్ ఉన్నలో నా పేరు లిస్టులో కూడా రాశారు. కానీ నేను వద్దన్న ఈయన పార్లమెంటుకు వద్దన్నాను. కాబట్టి ఈయన వీళ్ళ మదరు వీళ్ళ సిస్టరు ముగ్గురు కట్టగట్టి నన్ను క్యాబినెట్లో నుంచి తొలగించడం జరిగింది. ఈ కారణంగా 2009లో కూడా ప్రత్యర్థికి డబ్బులు ఇవ్వడం జరిగింది. క్యాబినెట్లో నుంచి పక్కన పెట్టించడం అంటే అది ఒక రకమైన కారణం కావచ్చు. ఎమ్మెల్యేగా మీరు ఓడిపోతే అది రాజశేఖర రెడ్డికే చెడ్డ పేరు, అంటే తన తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారికే చెడ్డ పేరు వస్తుంది. అంటే తన తండ్రి సీఎం కావాలన్నది ఆకాంక్ష జగన్మోహన్ రెడ్డి గారికి తొలి నుంచి ఉంది. అలాంటప్పుడు ఒక సీటును కోల్పోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సాహసిస్తారంటారు? అప్పుడు 2009 వచ్చేటప్పటికి మంచి స్ప్రింగ్లో ఉన్నింది అనేది కాంగ్రెస్ పార్టీ. ఆయన తెర వెనక బాగా డబ్బులంతా సంపాదించి బాగా ఉన్నాడు. ఎవరు సంపాదించారు డబ్బులు? జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించినాడు. 2009, 2014 పరంపర మాదే కొనసాగుతుందిలేమనే ధీమాలో ఆయన ఉండినాడు. అటువంటి పరిస్థితుల్లో గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా కూడా అభ్యర్థులను ఓడించడానికి కృషి చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు కూడా దివాకర్ రెడ్డిని ఓడించాలని కృషి చేసినాడు. ఇవన్నీ అక్కడక్కడ ఈ స్టేట్లో ఉండబడిన ఈ గ్రూపుల విజయభాస్కర్ రెడ్డి గ్రూపుల రీత్యా, మరిచెన్నారెడ్డి గ్రూపుల రీత్యా ఇవన్నిటి కూడా రాజశేఖర రెడ్డి కూడా ఒక 5-6 మంది అభ్యర్థులను మా కడప జిల్లాలోనే మైసూరారెడ్డిని ఓడించే ప్రయత్నం చేసినాడు. కాబట్టి ఇది ఓడించడము అనేది టికెట్ ఇచ్చిన తర్వాత కూడా ఓడించడం అనేది వాళ్ళ నాయన కాలం నుంచి వచ్చే అలవాటు. అది పరంపర. మైసూరారెడ్డి గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎంపీగా ఉన్నప్పుడు ఓడించడానికి ప్రయత్నించారు. అది ఆయన చేసే టిట్ ఫర్ టాట్. మైసూరారెడ్డిని ఓడించే దానికోసం రాజశేఖర రెడ్డి ప్రయత్నం చేసి ఓడించినాడు. కాబట్టి మైసూరారెడ్డి రాజశేఖర రెడ్డిని ఓడించడంలో దానికి ప్రయత్నం చేయలేదు, అది తప్పేం కాదు. ఆయన చేశాడు కాబట్టి ఈయన చేయాలనుకున్నాడు అంతే. ఇప్పుడు మీరు అన్నట్లుగా మీతో సమకాలీకులైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, డిఎల్ రవీంద్రారెడ్డి కావచ్చు, రఘువీరారెడ్డి గారు కావచ్చు, దివాకర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మీతో సమకాలీకులు. వీళ్ళందరూ కూడా మంత్రులు అయ్యారు. కానీ 5 టర్ములు మీరు ఎమ్మెల్యే అయినా కూడా ఒక్కసారి కూడా మంత్రి కాలేకపోయారు. అంటే 2004లో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడడంతోనే మంత్రి పదవి రాలేదనుకుంటే అంతకుముందు మీరు ఎందుకు మంత్రి కాలేకపోయారు? ఇప్పుడు నేను 1985లో టీడీపీలో కొత్తగా ఎమ్మెల్యే అయినా. కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు కొత్త వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. 85లో మొదటిసారి. రెండో దఫా నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాను. అప్పుడు కూడా మరిచెన్నారెడ్డి అధికారంలోకి వచ్చాడు. అప్పుడు డిఎల్ రవీంద్రారెడ్డి గారు సీనియర్గా ఉండేవాడు. ఆయన 78లో ఎమ్మెల్యే, నేను 78, 83లో ఆయన ఎమ్మెల్యే, నేను 85 నుంచి ఎమ్మెల్యే. ఆయన ఈ రాజశేఖర రెడ్డి గారు డిఎల్ రవీంద్రారెడ్డికి ఇప్పిద్దాంలే ఈసారి అని చెప్పి నన్ను కూడా డిఎల్ రవీంద్రారెడ్డి గారికి ప్రపోజ్ చేయమని కూడా చెప్పినాడు. రాజకీయాలలో అప్పుడు ఉండబడిన నెదురుమల్లి జనార్దన్ రెడ్డి మాత్రమే రాజశేఖర రెడ్డి గారిని, రవీంద్ర రెడ్డి గారిని మంత్రిగా తీసుకున్నాడు. అప్పుడు కొద్దిగా మాకు స్నేహానుబంధము, రాజశేఖర రెడ్డి గ్రూపులో ఉండబడిన మేము 4-5 మందిలో మనము ఒక కమిట్మెంట్గా ఒకరము అందరిది ఎవరికి వచ్చినా ఒకరికే కదా అనే అభిప్రాయంలో ఉండబడినప్పుడు నేను కూడా ఆయన రవీంద్ర రెడ్డి గారి పేరు ప్రపోజ్ చేసిన.
ఇంకా తర్వాత నెదురుమల్లి జనారెడ్డి అయిపోతానే భాస్కర్ రెడ్డి వచ్చినాడు. భాస్కర్ రెడ్డి దాంట్లో ఈయన ఒక 3 నెలలకు రిజైన్ చేసినాడు. తర్వాత టీడీపీ 2 టర్మ్లు వచ్చింది. ఇంకా 2004లోనే నాకు అవకాశం వచ్చింది. అవకాశం వచ్చింటే నాతో ఫోన్ చేసి నువ్వు క్యాబినెట్లో ఉంటాడవని కూడా చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు. సీనియర్ మోస్ట్ నువ్వు అంటే నేను గ్యాప్ లేదు నాకు. రవీంద్ర రెడ్డికి వాళ్ళందరికీ గ్యాప్ వచ్చింది మధ్యాహ్నం కొంతసారి ఓడిపోవడం అందు గ్యాప్ లేదు కాబట్టి సీనియర్గా నీకేనని చెప్పినాడు. ప్రామిస్ చేసినాడు. క్యాబినెట్లో లీడర్గా ఎలక్ట్ అయిన తర్వాత ఆయన అందరూ ఇంకా నాకు బెర్త్ కావాలా, నన్ను మంత్రిగా తీసుకోవాలని అంటే సిఎల్పి లేకపోయినాడు. సిఎల్పి లేకపోతే ఆయన బాత్రూమ్ లేకపోయినాడు. ఇంకా సాధ్యం కాకుండా నేను బాత్రూమ్ లేకపోయి మాట్లాడినా. సరే నేను తప్పకుండా ఉంటాను అన్న, నువ్వు లేకుండా ఎట్లా అన్న అనేవాడు నన్ను. క్యాబినెట్ లేకుండా నువ్వు ఉండదు, క్యాబినెట్ బాత్రూంలోకి వెళ్ళారా? బాత్రూంలోకి వెళ్ళి మాట్లాడినా. సమయం లేదు, అందరూ చుట్టుకుంటున్నారని. సరే మనం బాత్రూంలోకి ఎలా రానిచ్చారు? వాకిలి వెళ్ళి ఆయన తీసుకొని లోపలికి పోతాడని నేను లోపలికి పోయినా. ఏమనలేదు ఆయన? ఏమంటాడు, నాకు అంత సన్నిహితం అయితే ఉంది. సన్నిహితమైన బాత్రూంలోకి అంతా పోయిన తర్వాత అంటే చెప్పినాడు తప్పకుండా అని చెప్పినాడు. నేను వస్తాను బోల్ట్ వేసుకుని ఏదో పాస్ పోసి ఇచ్చేసినాడు. అది జరిగింది. మళ్ళీ పట్టుబట్టి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి, అమ్మ విజయమ్మ గారు, షర్మిల గారు పట్టుబట్టి నన్ను తీసుకున్నారు. మళ్ళీ నేను ఒక 15 రోజులు పోయిన జరిగింది. సార్ ఇట్లా చెప్తే ఇట్లా చేసినారంటే నాకు ఎక్స్పాన్షన్లో తీసుకుంటాను తప్పకుండా అన్నాడు. ఎక్స్పాన్షన్ 3 ఏళ్ళకి కానీ జరగలే. తర్వాత ఎక్స్పాన్షన్లో కూడా నా పేరు ఉంటుందనే ఉద్దేశంతో అతను ఇడుపులపాయకి వచ్చినాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి ఇడుపులపాయలు ఆయన నుంచి ఈయన ఏదో రాజంపేటకు పోయినాడు. రాజంపేటకు పోయి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అదో హెలికాప్టర్లో ఎక్కించుకోవాలని ప్రయత్నం చేస్తే అప్పుడు ఎక్స్పాన్షన్లో కూడా నాకు ఉండకూడదు, లేకపోతే నేను మందు తాగుతాను అంత పరిస్థితి లేకపోయి నన్ను ఆపడం జరిగింది. నేను మీ వరదరాజు రెడ్డిని, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నాడు ఐటీ న్యూస్.